నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళా కార్యక్రమాలు. 1,00,000 మందికి పైగా అభ్యర్థులకు వర్చువల్ విధానంలో నియామక పత్రాలు అందించిన ప్రధాని నరేంద్ర మోదీ. విశాఖ రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందని వెల్లడి. భారతరత్న కర్పూరి ఠాకూర్ కుటుంబ సభ్యులతో సమావేశమైన ప్రధాని. కర్పూరి ఠాకూర్ జీవితం, ఆదర్శాలు దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తాయన్న నరేంద్ర మోదీ. రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. 6,100 పోస్టుల భర్తీ చేస్తామన్న మంత్రి బొత్స సత్యనారాయణ. బీహార్లో విశ్వాస పరీక్ష నెగ్గిన నితీష్ కుమార్ సర్కార్. 129 మంది సభ్యుల మద్దతు. వార్తల్లోని వివరాలు. ఏడాదిలో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధానమంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేశారు. దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ప్రధాని మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా యువతకు ఉపాధి అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయన్నారు. ఈ సందర్భంగా ప్రధాని కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేయనున్న తొలిదశ కర్మయోగి భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బడ్జెట్లో దేశంలోని 1 కోటి ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలపై పడే విద్యుత్ బిల్లులు తగ్గడంతో పాటు ఈ పథకం ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు లభిస్తాయన్నారు. నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. రైల్వేల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఎన్నో సేవలను, కొత్త రైళ్లను జోడించి ప్రజలకు విస్తృత సేవలు, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు అందిస్తోందన్నారు. हर युवा के मन में विश्वास है कि वो कड़ी मेहनत और अपनी प्रतिभा के दम पर अपनी जगह बना सकता है। 2014 के बाद से ही हमारा प्रयास रहा है कि नौजवानों को भारत सरकार के साथ जोड़कर उन्हें राष्ट्र निर्माण का सहभागी बनाएं। पहले की सरकार ने अपने 10 साल में जितनी सरकारी नौकरियां दी थी उससे लगभग 1.5 गुना ज्यादा सरकारी नौकरी भाजपा की सरकार ने अपने 10 साल में दी है। पहले की सरकार में नौकरी के लिए विज्ञापन जारी होने से लेकर नियुक्ति पत्र देने तक बहुत लंबा समय लग जाता था। इस देरी का फायदा उठाकर उस दौरान रिश्वत का खेल भी जमकर होता था। हमने भारत सरकार में भर्ती की प्रक्रिया को अब पूरी तरह पारदर्शी बना दिया है। इतना ही नहीं, सरकार का बहुत जोर है कि भर्ती प्रक्रिया एक तय समय के भीतर पूरी कर ली जाए। इससे हर युवा को अपनी योग्यता साबित करने का समान अवसर मिलने लगा है। విశాఖ మహానగరం సాలిగ్రామపురం ఆడిటోరియంలో సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గడిచిన 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం యువతను అన్ని రంగాల్లో ఎంతో ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ కల్పనతో పాటు వినూత్న ఆవిష్కరణలు చేసేవారిని ఎంతగానో ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. More than 1 lakh young Indians into government
by giving them the offer letters for over 1 lakh young Indians from all over the country in various departments of the Government of India. You are aware, and you heard our Honorable Prime Minister say, that in the last 10 years, under his government, for the youth of India, there have been created unprecedented opportunities in government, in private sector, in startups, and in self-employment. For the youth of India, we are today in the most exciting period in the history of independent India. Whether the youth is a son of a farmer or a daughter of a farmer, whether the youth belongs to a family that was backward for many, many generations and ignored by government for many, many generations, soon to be, as Modi ji has guaranteed, the third largest economy, represents many, many expanding opportunities for the youth of India. It is an opportunity for many, many young Indians to join government, this new type of government, that we will do everything to make our nation proud of us. That we will work in government in the manner that the country will be proud of us, and that we will work with Prime Minister Modi ji's government to make a proud India. Do well, make yourself proud, make your family proud, make your state proud, and most importantly, make our country. శ్రీలంక అధ్యక్షులు రనిల్ విక్రమసింఘే మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంకలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలను, మారిషస్లో రూపే కార్డు సేవలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ప్రారంభించారు. దీంతో శ్రీలంక, మారిషస్కు ప్రయాణించే భారతీయ పౌరులకు, అలాగే భారతదేశానికి ప్రయాణించే మారిషస్ పౌరులకు యూపీఐ సేవలను అందుబాటులోకి వచ్చాయి. అయోధ్య శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుపుకున్న సందర్భంగా శ్రీలంక అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యమైన, ఆరోగ్య, ఆర్థిక పరమైన లేదా అంతర్జాతీయ వేదికపై ప్రతిస్పందించేందుకు భారత్ ముందుంటుందని పేర్కొన్నారు. इंडियन ओशन क्षेत्र के 3 मित्र देशों के लिए आज एक विशेष दिन है। अपने ऐतिहासिक संबंधों को आज हम आधुनिक डिजिटल रूप से जोड़ रहे हैं। ये हमारे लोगों के विकास के लिए हमारे कमिटमेंट का प्रमाण है। फिनटेक कनेक्टिविटी के माध्यम से केवल क्रॉस बॉर्डर ट्रांजैक्शंस की ही नहीं, क्रॉस बॉर्डर कनेक्शन को भी बल मिलेगा। भारत की नीति है नेबरहुड फर्स्ट। हमारा मैरीटाइम विजन है सागर। सागर यानी सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन। हमारा लक्ष्य है पूरे क्षेत्र में शांति, सुरक्षा और विकास। भारत अपने विकास को अपने पड़ोसी मित्रों से अलग रख करके नहीं देखता। श्रीलंका के साथ हर क्षेत्र में कनेक्टिविटी लगातार मजबूत कर रहे हैं। బీహార్ పూర్వ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కొత్త ఢిల్లీలో ప్రధాని నివాసంలో జననాయక్ కర్పూరి ఠాకూర్ కుటుంబ సభ్యులతో సమావేశమైన ఫోటోను ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని, సమాజంలో వెనుకబడిన అణగారిన వర్గాల దూతగా కర్పూరి ఠాకూర్ను ప్రధాని పేర్కొన్నారు. కర్పూర్ దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, భారతరత్నను కర్పూరి ఠాకూర్కు ప్రకటించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. जननायक कर्पूरी ठाकुर जी को भारत सरकार के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने भारत रत्न देने का काम किया। बहुत अच्छा काम किया। मैं अपनी तरफ से, अपने परिवार की तरफ से, बिहार के शोषित, पीड़ित, दलित, वंचित की तरफ से इन्हें बधाई देने आया था। बड़ी खुशी है, बहुत खुशी है, और बिहार की जनता को खुशी है, हमारे परिवार लोगों को खुशी है, सारे संबंधियों को खुशी है, और बहुत बड़ा काम हो गया है।
हम लोग को तो खुशी का ठिकाना नहीं रहा। जब हम लोग को पता चला, रात में ही पता चला हम लोग को, जब टेलीविज़न में आना शुरू हुआ कि भाई भारत रत्न की घोषणा की गई, तो बहुत खुशी हुई। पूरे गांव में खुशी हुई, लोगों ने पटाखे छोड़े, गांव मिठाइयाँ बांटी, जैसे लग रहा था कि नई दिवाली आ गई है। हम लोग के लिए वो दिवाली का दिन था। और जब दूसरे दिन माननीय प्रधानमंत्री जी ने पापा को फ़ोन किया, मैं भी सुन रहा था, उनके सामने फ़ोन किया था उन्होंने, ज़रूर मैं खुद ही सबका नाम लेकर बताया कि बच्चों के साथ आप आइए। और मुझे तो लग रहा था माननीय प्रधानमंत्री हमारे घर के ही हैं। बहुत बहुत खुशी हुई। पहले तो दादा को ये भारत रत्न मिला है, सबसे बड़ी खुशी, मतलब कि कुछ कहा ही नहीं जा सकता, स्पीचलेस है। और उसके बाद ये प्रधानमंत्री जी हम लोगों को बुलाए, इतना रिस्पेक्ट दी, इतनी टाइम दिए अपना, और इतना वक्त, और मतलब बहुत अच्छे से बात हुई हम लोगों को। मतलब मैं तो देख ली उन्हें, यही मेरे लिए सबसे बड़ी बात हो गई। बहुत गर्व महसूस हुआ कि नरेंद्र मोदी जी ने मेरे दादाजी का नाम सेलेक्ट किया। किसी में ये ऐसा साहस नहीं था कि जो मेरे दादाजी को ऐसा भारत रत्न का सम्मान मिले। मोदी जी ने ये बहुत 100वीं शताब्दी में एक बहुत बड़ा स्टेप लिया। मैं बहुत बड़ी शुक्रगुजार हूँ मोदी जी की कि इतना बड़े सम्मान से उन्हें सम्मानित किया गया। माननीय मोदी जी नहीं होते तो ये कभी भी उनको नहीं दिया जाता, क्योंकि मोदी जी हर एक आदमी के बारे में सोचते हैं और उन्हें पता है कि कौन से व्यक्ति ऐसे हैं जिनका अनुकरण पूरा देश करेगा। आदरणीय कर्पूरी ठाकुर जी हमेशा शोषित वंचितों की आवाज़ उठाते रहे हैं। मैं नरेंद्र मोदी जी को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ कि उन्होंने मेरे दादाजी को भारत रत्न से सम्मानित किया है, और जो कि बहुत ही बड़ा काम उन्होंने किया है, जो कि आज तक किसी ने नहीं किया। రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు విడుదల చేశారు. ఎస్జిటిలు 2,280 పోస్టులు ఉండగా స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఉండగా 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని, మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లు కాగా, రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. నోటిఫికేషన్ పోతున్నాం, ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాన్ని 12వ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి, ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో ఇవి పొందుపరుచున్నాం. ఇప్పుడు మనం తీస్తున్న ఏవైతే రాష్ట్రం తీస్తున్న 6,100 పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు కూడా చెప్పాను, ఎస్జిటి వచ్చి 2,280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2,299, అలాగే టీజీటీ వచ్చి 264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. వార్తల్లో స్వల్ప విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి.
విశాఖ మహానగరంలో జీవీఎల్ వైజాగ్ ఐడిల్ పేరిట నిర్వహించబోతున్న కార్యక్రమ పోస్టర్ను కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుతో కలిసి సాలిగ్రామపురం ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ విశాఖ మహానగర ప్రజలకు మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుండిపోయేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించామని చెప్పారు. అదే స్ఫూర్తితో జీవీఎల్ వైజాగ్ ఐడిల్ పేరిట వివిధ కళల్లో ప్రసిద్ధి చెందిన వారికి పోటీలు నిర్వహించి టైటిల్ అందిస్తామని చెప్పారు. డాన్స్ చేసేవారు ఈ రకంగా ప్రతిభ కలిగినటువంటి అందరినీ వైజాగ్ ఐడల్ అనే పేరుతో వారిని గుర్తించి గౌరవించాలి. అటువంటి వాతావరణాన్ని ఇక్కడ నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని పూర్వ శాసన సభ్యులు గొనుగుంట్ల సూర్యనారాయణ కోరారు. పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ని కలిసి ఈ మేరకు ఆయన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గం వ్యాప్తంగా పలు గ్రామాల్లో త్రాగునీటి సమస్య నెలకొందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల్లో పరిష్కరించకపోతే తానే సొంత నిధులతో మోటార్లు మరమ్మతులు చేయించి ప్రజలకు త్రాగునీటి కష్టాలు తీరుస్తారని హెచ్చరించారు. ఈ సంవత్సరం పూర్తిగా వర్షాలు కూడా రాలేదు. దాంతో పూర్తి గ్రామాల్లో ఇబ్బంది పడే పరిస్థితి. కొన్ని గ్రామాలకు మాత్రం సత్సాయి నీళ్ళు వస్తున్నాయి, చాలా గ్రామాలకు సత్సాయి నీళ్ళు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారికి, జేసీ గారికి రోజు లెటర్ ఇవ్వడం జరిగింది. అందులో ఏమంటే, మీరు చేస్తారా, ఓకే ప్రభుత్వం చేస్తే వెళ్ళండి కూడా సంతోషిస్తాం. ప్రభుత్వం చేయని పక్షంలో మాకు పర్మిషన్ ఇస్తే అన్ని గ్రామాల్లో ఉన్న హ్యాండ్ పంపులు, బోరు మోటార్లను కూడా మా సొంత నిధులతో రిపేర్ చేస్తామని చెప్పి ఈరోజు జేసీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపు 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల అకౌంట్లోకి వస్తే దాన్ని డైరెక్ట్గా పవర్ బిల్ అని అదని ఇదని ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మొత్తం లాగేసే పరిస్థితి. కనీసం వాళ్లకు మోటార్లు రిపేర్ చేసుకోలేని పరిస్థితి, బోర్లు రిపేర్ చేసుకోలేని పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు అంటే ఒకసారి మనం ఏ వ్యవస్థలో ఉన్నాం, ఎక్కడ పోతున్నాం. స్వతంత్రం రాకముందు ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ బోర్లు, మోటార్లు రిపేర్ చేసి తప్పకుండా తాగునీటికి, దాంతోపాటే గత 4 సంవత్సరాలుగా ట్యాంకర్లతో నీళ్లు తోలే చాలా గ్రామాల్లో వారికి కూడా ఎక్కడ కూడా పిలిచే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా పూర్తిగా ఆత్మహత్యలు చేసుకునే లెవెల్కు ఎదిగారు అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం పంపిస్తా ఉందో ఒకసారి ఆలోచించండి. విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఈరోజు చిరుధాన్యాల పెంపకంపై రైతులకు వారి వినియోగంపై ఎంటర్ప్రెన్యూర్స్ కు వినియోగదారులకు అవగాహన అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ టీవీ కట్టిమణి మాట్లాడుతూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. చిరుధాన్యాలను ఆహారంగా అలవాటు చేసుకోవాలని, తద్వారా జీవన విధానం తక్కువ ఖర్చుతో మెరుగుపడుతుందని, చిరుధాన్యాల ఉత్పత్తి చేస్తున్న రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కోసం విద్యారంగంలో అనేక సంస్కరణల్ని ప్రభుత్వం చేపట్టిందని, విద్యార్థులు విద్యలో బాగా రాణించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం బొమ్మయ్యగారిపల్లిలో 2,57 లక్షల రూపాయలతో నిర్మించిన ఏపీ మోడల్ స్కూల్ను జిల్లా కలెక్టర్ సగ్లి షణ్మోహన్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసంపూర్ణంగా ఉన్న ఈ భవనాన్ని పూర్తి చేయడంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రొంపిచెర్ల మండలంలో అనువైన స్థలం దొరకడంతో పనులను త్వరితగతిన పూర్తి చేశామన్నారు. మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది ఇన్కంప్లీట్ గా ఉన్న భవనాన్ని పూర్తి చేయడంలో సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేసిందే. ఇది తప్పకుండా విద్యార్థులు కానీ, పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపల్ కానీ అందరూ కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతారు. మన బిల్డింగ్ మొట్టమొదటిగా కంప్లీట్ అయిపోయి దాన్ని మనం ఇనాగ్రేషన్ స్టేజ్ తీసుకురాగలిగాం. రకరకాల ఇష్యూస్ ఉన్నప్పటికీ ప్రైమ్ లొకేషన్ లో ఇంత రోడ్ పక్కన ల్యాండ్ దొరికి ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి బిల్డింగ్ అవడం వెరీ అన్లైక్ ఇలాంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పవర్ కానీ, రోడ్ కానీ, వాటర్ కానీ అన్ని రెడీగా పెట్టుకొని మనం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాడి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. అండ్ అక్కడ ఉన్న 5 crores వర్త్ బిల్డింగ్ కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది సార్. అది కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు. విజయవాడలో జరిగిన ప్రజాపోరు రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి పార్టీలో చేరిన పారిశ్రామికవేత్తలను, ఇతర పార్టీల నాయకులను ఆమె పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరులో లోపాలను ప్రస్తావించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తమవి ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. ఈ నెల 20 నుంచి 29 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన, నాయకత్వం పట్ల ఆకర్షితులై 6 జిల్లాల్లో పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. వికసిత భారత సంకల్ప యాత్ర ద్వారా అధికారులు కేంద్ర పథకాలను, వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నారన్నారు. Support that was given by the central government to the state, and the time is ripe for us to once again go to the people. Today we are starting Prajaporu Yatra 2, wherein last time we went to the districts, but this time we are going to go to every assembly constituency. Our leaders are going to tour the constituency, and they are going to highlight the failures, the corruption and the anti-people policies of the state government. Bharatiya Janata Party government from the center has done for that particular assembly. In this way, we will be taking the party closer to the people, and having understood the good that the party has done for the state and for their own assembly constituency, that people will definitely bless Bharatiya Janata Party in the forthcoming election. Voter IDs. Tirupati by-elections, almost 35,000 fake votes were actually done. Fake voting was done by the YSRCP leaders. The CEC has taken action on 2 IAS officers, and today they are taking action on IPS officers. Jagan Mohan Reddy Garu, who is the Chief Minister of the state, is actually shuffling the candidates between the assemblies. That will definitely affect the prospects of winning or losing in that particular constituency. We believe that there would be strong action taken against on these issues. చేతి వృత్తుల వారికి పీఎం విశ్వకర్మ యోజన ఎంతో ఉపయోగపడుతుందని జనశిక్షణ సంస్థన్ అనంతపురం జిల్లా డైరెక్టర్ సౌదాకర్ అన్నారు. అనంతపురంలో పీఎం విశ్వకర్మ యోజన కింద శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జనశిక్షణ సంస్థన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సౌదాకర్ దూరదర్శన్తో మాట్లాడుతూ 5 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మొట్టమొదటి బ్యాచ్ నాయి బ్రాహ్మణులకు విశ్వకర్మ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 5 రోజుల పాటు జరుగుతుంది. ఈరోజు మొట్టమొదటి రోజు 0 డే అసెస్మెంటు, అంటే వీళ్ళకున్న అనుభవము దాన్ని బట్టి వీళ్ళు ఎలిజిబుల్లా కాదా, వీళ్ళకి అనుభవం ఉందా లేదా అని నిర్ధారించేదానికి 0 డే అసెస్మెంట్ జరుగుతుంది. ఈ అసెస్మెంట్ మేము అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళకి 5 రోజుల పాటు ట్రైనింగ్ జరుగుతుంది. ఈ 5 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళకు సర్టిఫికేషన్ ఇస్తారు. ఈ కార్యక్రమం 5 రోజులు పూర్తి అయిన తర్వాత వీళ్ళు ₹1,00,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్కు ఎలిజిబిలిటీ వస్తుంది. ప్లస్ వీళ్ళకి ఇన్సెంటివ్గా ఒక ₹15,000 విలువ చేసే వాళ్ళకు సంబంధించిన వృత్తికి సంబంధించిన ఒక కిట్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ఫ్రీగా ఇన్సెంటివ్ కింద ఇస్తుంది. సో ఈ ₹1,00,000 వీళ్ళు 18 విడతలుగా బ్యాంకులో మళ్ళీ రీపే చేసిన తర్వాత వీళ్ళకి అడ్వాన్స్ ట్రైనింగ్ అని ఒక 15 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ₹2,00,000 లోన్ ఇస్తారు వీళ్ళ వ్యాపారాన్ని. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు వారి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ ప్రజల నుంచి అభ్యర్థనలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం కింద ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఆరోగ్య కార్డులు పంపిణీ చేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యశ్రీ పథకం కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రకాశరావు తెలిపారు. శ్రీకాకుళంలో దూరదర్శన్తో మాట్లాడుతూ వలస కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఈ ఆరోగ్య కార్డులు ఒక వరంలా పనిచేస్తాయని తెలిపారు. మనకి పిఎంజేవై కార్డ్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని వినియోగించుకోవడానికి మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిందండి. దీంట్లో మనం 30% వరకు మనం అచీవ్ అయ్యాం. ఇంకా మనకి ఒక 4,000 అయితే మన టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ప్రస్తుతం పూర్వ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించడం పట్ల వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని కవులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
17 భాషల్లో అనర్గళంగా మాట్లాడే తెలుగువారైన పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు రావటం తెలుగువారందరికీ గర్వించదగ్గ విషయమని సంతోషం వ్యక్తం చేశారు. పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం చాలా శుభసూచకం. అది తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం. ఎందుకంటే 2021లోనే ఆయన శతశతాబ్ది ఉత్సవాల సందర్భంగా అశేష ప్రజానికం ఆయన భారతరత్న వస్తే బాగుంటుంది, రావాలి అనేసి కోరుకోవడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం కూడా చేసింది. ఈ భారతరత్న అవార్డు రావడం చాలా విశేషం. మన తెలుగు వారికే కాకుండా భారతదేశానికే గర్వకారణమైన వ్యక్తి. బహుభాషా కోవిదుడు, రాజకీయ నీతిజ్ఞుడు, ఒక వక్తగా, న్యాయవాదిగా, పాత్రికేయుడిగా, రచయితగా, కవిగా ఎన్నో విధాలుగా ప్రత్యేకత పొందిన వ్యక్తి మన పివి నరసింహారావు. తెలుగువాడైన భారత ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వము భారతరత్న అవార్డు ఇచ్చినందుకు ఆయనకు సంతోషము, అభినందనలు వ్యక్తం చేస్తూ, ఆయన 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఒక గొప్ప వ్యక్తి. తెలుగువాడైన కారణంగా మనము స్వర్గంలో ఉన్న మనం ఆయన అభినందిస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తాం. గర్వించదగేలా, తెలుగు జాతి మొత్తం సంతోషించేలా, తెలుగు ప్రజలందరూ గర్వించేలా జరిగినటువంటి సంఘటన మన తెలుగువారు పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషం. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి వినతి పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. మహారాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామాను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ నానా పటోల్కు పంపించారు. అందులో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు సమాధానమిచ్చారు. మరోవైపు బోకర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చవాన్ స్పీకర్ రాహుల్ నర్వేకర్ను కలుసుకుని తన రాజీనామాను అందజేశారు. मैंने आज कांग्रेस पार्टी के असेंबली के मेंबरशिप से मेरी लेजिस्लेचर, मैं कांग्रेस पार्टी से चुनकर आया हूं एज ए एमएलए। उस सदस्यत्व का एमएलए के मैंने आज इस्तीफा स्पीकर के पास मिल के सौंप दिया है। उसके बाद में मैंने आज कांग्रेस वर्किंग कमेटी, कांग्रेस की प्राइमरी मेंबरशिप। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో 2 రోజుల పాటు అధికారిక పర్యటనలో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక, సామాజిక సంబంధాలు ఈ పర్యటనతో మరింత బలోపేతం కానున్నాయి. ఈ పర్యటనలో మోదీ యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి అవకాశం ఉంది. అబుదాబిలోని జాయద్ స్పోర్ట్స్ సిటీలో జరిగే కార్యక్రమంలో ఆయన యుఏఈలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన 8 మంది భారత నావికాదళ పూర్వ ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి వారిని భారత్కు అప్పగించారు. ఇందులో 7 ఇప్పటికే భారత్ చేరుకున్నారు. ఖతార్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదొక కీలకమైన అడుగు. భారతీయ దౌత్య ప్రయత్నాలు దీంతో ఫలించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం లేకపోతే ఈ రోజు తాము భారత్కు వచ్చేవారం కాదని వారు పేర్కొన్నారు. కొన్ని అసత్య ఆరోపణలతో నిర్బంధానికి గురైన ఖతార్లోని 8 మంది పౌరులు, నావీ పూర్వ సిబ్బందిని నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేయించడం గొప్ప పరిణామమని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. నరేంద్ర మోదీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత ప్రజల జీవితానికి, స్వేచ్ఛకు ఒక హామీ అని ఈ సంఘటన రుజువు చేసిందని ఆయన తెలిపారు. వారు స్వదేశానికి తిరిగి రావడం సంతోషకరమైన క్షణమని అనురాగ్ సింగ్ ఠాకూర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలైతే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygo.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.